రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రౌండ్ టేబుల్ ఇండియా 134వ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో రౌండ్ టేబుల్ ఇండియా 134 ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని చేపట్టింది. ప్రాజెక్ట్ లో భాగంగా 12వ తరగతి గదులతో కూడిన నూతన భవనాన్ని విద్యార్థులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాళ యాదయ్య మాట్లాడుతూ విద్య సమాజ అభివృద్ధికి మూల స్తంభమని, బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశ అభివృద్ధికి బాటలు వేయవచ్చని అన్నారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు సహకరించిన రౌండ్ టేబుల్ ఇండియా 134 ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. టేబుల్ రావాలి ఐదు ఇంతే బాగుంది. రైట్ చలో ఓకే ఒక నిమిషం ఇట్లా పెట్టండి మీ అందరూ మరి. మనము చేవెళ్ళ గర్ల్స్ స్కూల్లో ఫస్ట్ ఫేజ్ 14 క్లాస్ రూమ్స్ ఓపెన్ చేశామండి. టోటల్ ఈరోజు 14 క్లాస్ రూమ్స్, మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ది కూడా భూమి పూజ జరిగింది. టోటల్ మనకి 24 క్లాస్ రూమ్స్ ప్లస్ ల్యాబ్స్ ప్లస్ స్పోర్ట్స్ ఏరియా అనేది మొత్తం నిర్వహించడం జరుగుతుంది. దీని టోటల్ కాస్ట్ వచ్చేసి 3 కోట్ల పైగా అవుతుంది. ఇది ఒక్కటే కాకుండా మేము ఇప్పటివరకు 18 స్కూళ్ళు నిర్మించాము. ఇక్కడనే కాకుండా వేరే జిల్లాలలో కూడా నిర్మించాము. సో ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో మేము కట్టించిన స్కూళ్ళల్లో వాళ్ళకి జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ నుంచి ఎనీ స్కిల్ అనేది డెవలప్మెంట్ చేయడానికి 3 months to 4 months ఫ్రీ అకామిడేషన్, ఫుడ్ కూడా ఇవ్వబడుతుంది. దాంతో వాళ్ళు మా మెయిన్ మోటో ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం వస్తుంది అనేది ఆ ధ్యేయంతో మేము ఇది జరిపించామండి. మా ఒకటే మోటో ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్. మేము కట్టేది పాఠశాలలు కాదు, విద్యార్థుల భవిష్యత్తు. టౌన్లో గర్ల్స్ స్కూల్ రౌండ్ టేబుల్ సంస్థ వారు దత్తత తీసుకొని దాదాపు 3,50,00,000 ఈ యొక్క స్కూల్ క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, డైనింగ్ హాల్ కానీ ఇవన్నీ కూడా నిర్మించడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగా ఈరోజు 14 క్లాస్ రూమ్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి రౌండ్ టేబుల్ సంస్థ వారు ఇది ఒకటే కాదు, చాలా గ్రామాల్లో మరి క్లాస్ రూమ్స్ కట్టించిన స్కూల్ విద్య గురించి ఎంతో ఖర్చు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ అవి దానం చేసే గుణం కొందరికీ ఉంటుంది. అందులో రౌండ్ టేబుల్ వాళ్ళు సంస్థ మరి ముందుకొచ్చి విద్య కోసం ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకిన్ని ఇలాంటి పాఠశాల భవనాలు ఇంకా నిర్మించడానికి భగవంతుడు రౌండ్ టేబుల్ సంస్థకు ఇంకింత చైతన్యనిచ్చి ముందుకు తీసుకుపోవాలని ఆ భగవంతుని కోరుతున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున 14 క్లాస్ రూమ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది మొదటి విడత, రెండో విడత ఇది కార్యక్రమం ఉంది. కాబట్టి మరి ఇక్కడ చదివే విద్యార్థులకు కూడా చెప్పిన 10th వరకు ఎవరైతే ఈ స్కూల్లో చదువుతారో వాళ్ళకు జిఎంఆర్ మహాలక్ష్మి స్కిల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ శంషాబాద్లో ఉంది. మరి వాళ్ళే సొంత నిధులతోని స్కిల్ డెవలప్మెంట్